అందరూ రాక్షసులను పోగొట్టుకోవాల్సింది. ఈ భూమండలంలో ఇంకా నరకం ఉండకూడదు, నరకబడడం ఉండకూడదు, నరకం ఉండకూడదు. దీపావళి నాడు నరకాసురుడు సత్యభామ చేతిలో చచ్చాడు. ఆ నరకం ఎక్కడ చచ్చింది? సత్యం అనే దాంట్లో భామ, సత్యం అనే భామ ద్వారా నరకం అనే అసురుడు రాక్షసుడు చచ్చాడు. సత్యం అనే భామ కనుక సత్యభామ. అప్పుడు వెలుతురు వచ్చినట్ట. అంతవరకు అంధకారం ఉంది. దీపావళి ఎందుకు చేసుకుంటాము? సత్యభామ నరకాసురుడిని చంపింది. ఏ భామ? సత్యం అనే భామ. నరకాసురుడు ఏంటంటే ఆ రాక్షసత్వం. సత్యం వచ్చిందంటే రాక్షసత్వం వస్తుంది, సత్యం లేదంటే రాక్షసత్వం విజృంభిస్తుంది. ఆ సత్యభామని అందరికి అందించడం కోసమే ఈ పిరమిడ్ స్పీచెస్ పెట్టే మూమెంట్ వచ్చింది. నాకు సత్యం కావాలి స్వామీజీ అని వస్తారు నా దగ్గరికి. తీసుకో సత్యం. ఇక్కడ కొండ అంత ఉంది, హిమాలయాలు అంత ఉంది, సత్యం తవ్వి తీసుకో. ఈ లోపల నరకాసుడు చచ్చిపోతాడు. ఈ సత్యాన్ని తీసుకో, సత్యభామ తీసుకో. అది ఆ యొక్క కథ యొక్క ఆ పేరులో నుంచి నరక అసురుడు, సత్యభామ. ఆ పేరులో ఉంది, ఆ పురాణంలో బాగా గమనిస్తే అందులోంచి మనకు అంతే సారవంతం వస్తుంది. మనం గమనించాం కదా, దేన్ని గమనించాం కదా, మనం గుడ్డివాళ్ళం కదా, కళ్ళు ఉన్న గుడ్డివాళ్ళం, నోరు ఉన్న మూగవాళ్ళం. రామచంద్ర బుద్ధి ఉన్న బుద్ధి లేని వాళ్ళం. బుద్ధి ఉంది ఇక్కడ కానీ బుద్ధి లేని వాళ్ళం. కళ్ళు ఉన్నాయి, ఏమీ చూడటం లేదు. నాలుక ఉంది, ఏమీ దృష్టించడం లేదు. అదేం నాలుకో, అదేం కళ్ళో, అదేం బుద్ధో. మనం దేవుళ్ళమై ఉండి సత్యభామలు కాలేక నరకాసుడితో జీవిస్తున్నాం, నరకంలో జీవిస్తున్నాం. నరకడం ఆ పేరులో వచ్చాడు. నరకడము, కిల్లింగ్. నరకము హెల్. ఆ కిల్లింగ్లోనే హెల్ వచ్చింది. ఆ పేరు ఎంత బాగా ఉంది చూడండి. నరకాసురుడు, నరకము, నరకడము. నరకం అంటే హెల్. నరకాసురుడు అంటే ఎప్పుడు ఆ నరుకుతూనే ఉండే అసురుడు, రాక్షసుడు. అసురుడు అంటే రాక్షసుడు. నరకడం అంటే ఇగో గొంతు మీద కత్తి పెట్టడం. ఆ మేక గొంతు మీద, చేప గొంతు మీద, ఆ ఆవు గొంతు మీద, ఒంటె గొంతు మీద పెట్టి ఆ ఒంటెని తింటారు. రామచంద్ర, మనుషులు తినడం ఒకటే బాకీ ఉంది. ఆ పిల్లలు తల్లిదండ్రులను కోసుకుని తింటే ఎంత బాగుంటుందో, అద్భుతంగా ఉంటుంది. తల్లిదండ్రులను కోసుకుని తింటుంటే మాంసం బాగుంటుంది. మనిషి మాంసం చాలా బాగుంటుంది. ఉప్పు కారం వేసుకుని మనిషి మాంసం వండుకుంటే తల్లిదండ్రులు ఇంట్లో కోసుకుని తింటే ఎంత బాగుంటుందో, చాలా చాలా బాగుంటుంది.